అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్తా భవ సంకటాత్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమో నమః. అందరికీ శుభోదయం. ఇప్పటికే మేము అచ్చు వేసినటువంటి 600 పుస్తకాలకి అందరూ కూడా ధనం పంపించేశారు. ఇంకా చాలామంది దగ్గర నుండి మెసేజెస్ వస్తున్నాయి. వాటికి మేము అందుకే ఇంకా ప్రతిస్పందించలేదు. కారణం ఏంటంటే మళ్ళీ ఇంకొక 500 పుస్తకాలు అచ్చు వేయమని చెప్పడం జరిగింది. అది కొంచెం సమయం పడుతుంది. ఈ లోపల మీ అందరికీ కూడా మేము ఆల్రెడీ ఎవరైతే పుస్తకాల కోసం అడిగి ఉన్నారో వాళ్ళందరికీ పుస్తకాలు పంపిస్తాము. కాకపోతే మీరు కొద్దిగా మాకు సహకరించాలి. ఉన్నది ఇక్కడ నేను ఒక్కడిని. అడ్రస్లు కూడా ఎలా పంపిస్తున్నారంటే అనుమానం వస్తుంది. అడ్రస్ రాయడం కూడా మర్చిపోయారా మన వారన్నట్టుగా. దయచేసి మీ పేరు, మీ ఇంటి నెంబర్ కానీ, మీ ఫ్లాట్ నెంబర్ కానీ, మీ ఇంటికి ఏదైనా పేరు పెట్టుకొని ఉంటే ఆ పేరు కానీ, లేకపోతే మీ అపార్ట్మెంట్ పేరు కానీ, ఏ వీధి, ఏ ఏరియా, ఏ సిటీ, టౌను, లేకపోతే ఊరు, ఏ రాష్ట్రము, మీ పిన్ కోడ్, ఇలా ఆ కింద మీ ఫోన్ నెంబరు ఇలా దయచేసి పంపించండి. లేకపోతే నిన్న ఒక్కరోజు 100 అడ్రస్సులు కంప్యూటర్లో టైప్ చేయడానికి నాకు 4.5 గంటల సమయం పట్టింది. కారణం ఏంటి అని అంటే అడ్రస్సులు సరిగా పంపించకపోవడమే, ఫోన్ నెంబర్లు ఇవ్వకపోవడమే. మీరు కింద మెసేజ్లో ఇదే నా ఫోన్ నెంబర్, కానీ అడ్రస్ టైప్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇదే నా ఫోన్ నెంబర్ అంటే మళ్ళీ మీ కాంటాక్ట్ లిస్ట్లోకి వెళ్ళి అందులో నుంచి మీ ఫోన్ నెంబర్ తీసి టైప్ చేయవలసి వస్తుంది. దయచేసి అడ్రస్లు సరిగా పంపించండి. నేను చెప్పిన విధంగా పంపించండి. రెండో విషయం ఏంటంటే 1-2 రోజుల్లోనే వచ్చే వీడియోల ద్వారా మీకు అర్థమైపోతుంది. మేము ఒక మహాదత్త కార్యాన్ని భుజాలకెత్తుకున్నాం. దానికి ఒక నిర్దిష్ట సమయం ఉంది. ఆ సమయంలోనే చేయగలుగుతాం, లేకపోతే తర్వాత చేయలేము. ఇది ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి. శ్రీపాద శ్రీవల్లభుల వారి కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా చెయ్యాలి. మీ అందరికీ కూడా పుస్తకాలు అందుతాయి. 1-2 రోజులు ఆలస్యంగా అయినా అందుతాయి. మీరెవరు దయచేసి కంగారు పడవద్దు, తొందరపడవద్దు, మెసేజ్లు పెట్టవద్దు. నేను ఒక్కడిని ఈ కార్యక్రమాలన్నీ చెయ్యాలి. నాకు ఇంకొక అసిస్టెంట్ కూడా ఎవరు లేరు ఈ కార్యక్రమాలు చేయడానికి, సేవా కార్యక్రమాలకి. కనుక దయచేసి అర్థం చేసుకొని మీరందరూ వేచి ఉండండి. మీ అందరికీ కూడా పుస్తకాలు అందుతాయి. మీకు అందరికీ పుస్తకాలు అందిన తర్వాత మేమే సంకల్పం చేయించి ఒక గురువారం నాడు అందరం కలిసి సామూహికంగా ఈ సిద్ధచరిత్ర పారాయణ చేసి ఆ ఫలాన్ని మనం డేగ్లూరులో ఆ స్వామివారి సన్నిధానానికి సమర్పిద్దాం. అప్పటి వరకు దయచేసి అందరూ సంయమనం పాటించగలరు. మీ అందరికీ పుస్తకాలు అందించే బాధ్యత మాది. సహకరించండి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.